వైసీపీవి, ఓట్లు టీడీపీవి. కష్టం టీడీపీది, ఫలితం వైసీపీకి. అదేంటి, బద్ద శత్రువుల్లా ఉండే వైసీపీ టీడీపీ నేతల మధ్య అండర్స్టాండింగ్ ఏంటి అంటే అదంతా ఎమ్మెల్యే ఆయన అనుచర గలంపై ఉన్న కోపమట. అందుకే సిద్ధాంతాలు పట్టింపులు పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో కొత్త కథ మొదలు పెట్టారట. అసలు ఎందుకీ పరిస్థితి ఏర్పడింది? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? పాము ముంగిస కలిసి సావాసం చేసే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఒక వరలో రెండు కత్తులు ఇమడడం సాధ్యమేనా? వైసీపీ టీడీపీ నేతలు ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవడం జరుగుతుందా అంటే రానున్న రోజుల్లో అలాంటి సినిమానే చూపించేలా ఉంది అక్కడి రాజకీయం. అనంతపురం జిల్లా సింగనమల ఈ కొత్త రాజకీయానికి వేదికవుతోంది. సింగనమల టీడీపీలో మొదటి నుంచి గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్గ విభేదాలకు కేరాఫ్గా ఉండేది సింగనమల. దీనికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే బండారు శ్రావణి, టీడీపీ 2 కమిటీ సభ్యుల మధ్య ఉన్న అగాధమే. వాస్తవంగా సింగనమల టీడీపీలో విభేదాలు కొత్తగా పుట్టుకొచ్చినవేం కాదు. 2019 ఎన్నికల ముందు నుంచే ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఒకప్పుడు సమంతకమణి కుటుంబమే టీడీపీని లీడ్ చేస్తుండేది. కానీ 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలపై వ్యతిరేకత రావడంతో బండారు శ్రావణి అనే యువ నాయకురాలికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. శ్రావణి రాజకీయాలకు కొత్తైనా యూత్ కావడంతో బాగా పోరాడారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్లో ఓటమి తప్పలేదు. ఏకంగా 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు శ్రావణి. ఆ ఎన్నికల్లో సమంతకమణి కుటుంబం కానీ 2-3 మండలాలు లీడ్ చేసే 2 కమిటీ సభ్యులు కానీ శ్రావణికి అసలు సహకరించలేదు. అప్పట్నుంచి శ్రావణికి పార్టీలోని ప్రత్యర్థులతో దూరం పెరుగుతూ వచ్చింది. 2024 ఎన్నికల్లో శ్రావణికి టికెట్ ఇవ్వొద్దని, ఇస్తే సహకరించేది లేదని కొందరు నేతలు ముందే హెచ్చరికలు చేశారు. అయితే టీడీపీ అంతర్గత సర్వేల్లో శ్రావణికే అనుకూలంగా ఉండడంతో ఆమెకే టికెట్ కేటాయించారు. కమిటీ సభ్యులతో పాటు చాలా మంది నాయకులు సింగనమలలో శ్రావణికి సహకరించేది లేదని మొండికేశారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి అందరినీ ఏకతాటిపైకి తెచ్చింది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఉంటుందని, ఆమెతో ఎలాంటి ఇబ్బంది ఉండదని పార్టీ పెద్దలు నేతలకు సర్ది చెప్పారు. సింగనమల టీడీపీలో కీలకంగా ఉన్న నర్సానాయుడు, కేశవరెడ్డిలను చంద్రబాబు శాంతింపజేశారు. శ్రావణి కూడా బెట్టు వీడి నేతల దగ్గరికి వెళ్లి వారి సహకారం కోరారు. పార్టీ గెలిపే లక్ష్యంగా నేతలు పాత విభేదాల్ని పక్కన పెట్టడంతో సింగనమలలో పసుపు జెండా ఎగిరింది. శ్రావణి ఎమ్మెల్యే కావడంతో అన్నీ సర్దుకున్నట్లేనని అంతా భావించారు. కానీ అసలు కథ అక్కడి మొదలైంది. గెలుపు తర్వాత శ్రావణి తన వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. 6 ఏళ్ల పాటు తనను వ్యతిరేకించిన వారిని శ్రావణి దూరం పెట్టారని టాక్ నడిచింది. స్టోర్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, బదిలీలు, ఇసుక, మద్యం వంటి వాటిల్లో ప్రాధాన్యమివ్వలేదని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరికి 2 కమిటీ సభ్యుల మాట కూడా లెక్క చేయలేదన్న విమర్శలొచ్చాయి. సింగనమల పంచాయతీ మళ్లీ అధిష్టానం కోర్టుకొచ్చింది. దీంతో అందరినీ పిలిపించి రాజీ మార్గంలో సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది. మొదట్లో శ్రావణిపై వెల్లువెత్తిన ఆరోపణలు తర్వాత బాగా తగ్గాయి. ఇటీవల పార్టీ నాయకులు కూడా సమావేశాల్లో కలిసే కనిపిస్తున్నారు. సింగనమలలో అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలు తెలిసి అంతా విస్తుపోతున్నారు. పార్టీని నమ్ముకుని గ్రామాల్లో కష్టపడిన నాయకుల్లో ప్రభుత్వం వచ్చినా ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదన, ఆక్రోశం పెరుగుతోంది. ఎమ్మెల్యే శ్రావణి దగ్గరికి 2 కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. వారంతా మా చేతిలో ఏం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అన్యాయం చేశారనే అభిప్రాయం కొందరిలో బలంగా నాటుకుపోయింది. మరోవైపు జిల్లా పార్టీ దృష్టికి తీసుకువెళ్లినా నియోజకవర్గ సమస్యల్లో జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించలేదు. పైగా తమకేమివ్వకపోయినా ఊరుకునేవారేమో గాని గ్రామాల్లో ఏమాత్రం కష్టపడని వారికి, పైగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఆదాయ మార్గాలు చూపిస్తున్నారని ఎమ్మెల్యే శ్రావణిపై ఆగ్రహంతో ఉన్నారట కొందరు నాయకులు. శ్రావణికి సహకరించామని కొందరు, 2 కమిటీ చెప్పినట్టు చేశామని మరికొందరు అంటున్నారు. పైగా సొంత ఖర్చులతో కార్యక్రమాలు చేశామని, ఎన్నికల్లో పార్టీ ఫండ్ చేరకపోయినా తమ శక్తి మేరకు పెట్టి పార్టీని గెలిపించామని అంటున్నారు. తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరొకరికి లబ్ధి చేకూర్చడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి దగ్గర గోడు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో కొందరు నేతలు చివరకు నిర్ణయానికి వస్తున్నారట.
నమ్మిన నాయకులు అధికారంలోకి వచ్చాక మోసం చేశారు కాబట్టి వారిని కూడా అలాగే దెబ్బ కొడతామంటున్నారట. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నారట కొందరు. ఏడాదిన్నరలోపు పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలొస్తాయి. అంతేకాకుండా సాగునీటి సంఘం ఎన్నికలు కూడా వస్తున్నాయి. సింగనమల నియోజకవర్గంలో కష్టపడ్డ నేతలకు అక్కడ కూడా అన్యాయం జరిగితే మరో ఆలోచన లేకుండా ప్రత్యర్థులకు సహకరించాలన్న నిర్ణయం తీసుకుంటున్నారు. సింగనమల నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో టీడీపీ, వైసీపీ నాయకులు ఓ అండర్స్టాండింగ్ కి వస్తున్నారని సమాచారం. టికెట్లిస్తే పోటీలో బలంగా ఉంటాం, కాదని ఎమ్మెల్యేనో మరో నాయకుడు చెప్పారని వేరెవరకు అవకాశం ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని తెగేసి చెబుతున్నారట కొందరు అధికార పార్టీ నేతలు. అందుకే వైసీపీ నాయకులకు మీరు పోటీలో ఉండండి, మీకే మద్దతిస్తామని చెబుతున్నారట. ఈ ట్రెండ్ ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి అలా పాకుతోందని సమాచారం. సీట్లు మీవి, ఓట్లు మావి, గెలుపు మీది, సహకారం మాది అన్నట్లు ఒప్పందాలు సాగుతున్నాయట. ఇదంతా పార్టీ మీద వ్యతిరేకతతో కాదట, ఎమ్మెల్యేతో పాటు వారి అనుచరగణం కొందరు కీలక నాయకుల తీరుకు వ్యతిరేకంగానే గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతో ఇదంతా చేస్తున్నారని సమాచారం. సింగనమల నియోజకవర్గంలోని ఏ మండలంలో కూడా టీడీపీ కోసం కష్టపడ్డ నేతలు ఆనందంగా లేరు. అందుకే పెత్తనం చేసే నేతలకు షాక్ ఇస్తే గాని పరిస్థితి మారదన్న ఆలోచనకొస్తున్నారు. టీడీపీ నేతలు కొన్ని చోట్ల సహకరించేందుకు ముందుకొస్తున్నా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వీరాంజనేయులు వీరందరినీ లీడ్ చేసే పరిస్థితి లేదు. మొదట్నుంచి పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న సాంబశివారెడ్డి ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని చూస్తే మాత్రం సింగనమలలో టీడీపీకి ఊహించని షాక్లు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.